అందరికీ నమస్కారం అండి. మరియు మిథున రాశి ప్రేక్షకులకు నా నమస్కారాలు. మరి మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలలో పుట్టినవారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. మరి మిథున రాశి వారు ఈ యొక్క 28వ తారీఖు ఈరోజు గురువారం. మరి మీకు ఊహించిన విధంగా అదృష్టకరమైనటువంటి శుభవార్తలు మరి ఈ రోజు నుండి మీకు రాబోతున్నాయి. అవి మీరు జరగవు అనుకున్నటువంటి పనులు కూడా జరిగేటువంటి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ యొక్క కాలమానం ప్రకారం అందిస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి కళ్ళు చెదిరే అద్భుత యోగం. ఇన్నాళ్ళు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ పని అవ్వదు, నా వల్ల కాదు, నా తలరాత ఇంతే అని ఏ పనులైతే మీదైతే ఆశలు వదులుకున్నారో మరి ఆ పనులన్నీ గురువారం నాడు హఠాత్తుగా జరిగి తీరతాయి. మీరు విన్నది 100% నిజమండి. మీరు ఈ గురువారం మీ చెవిన పడబోయేటువంటి ఒక అదృష్టకరమైనటువంటి వార్తలు విన్నాక మీరు నమ్మలేనంత ఆశ్చర్యానికి గురవుతారు. వెంటనే ఆలస్యం కాకుండా వెంటనే జరిగిపోతాయి. మరి దేవుడి అనుగ్రహం ఉంటే చాలు, కాలం కలిసొస్తుంది. ఆగిపోయిన బండి కూడా పరుగులు తీస్తుంది అని పెద్దలంటారు. కానీ ఈ మే 28 నాడు మిథున రాశి వారి జీవితంలో జరగబోయేటువంటి ఊహించినటువంటి అద్భుతాలు ఏంటి? మరి ఎన్నాళ్ళు మూసుకుపోయినటువంటి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి గల శుభవార్తలకు ఏ రూపంలో రాబోతున్నాయి? ఈ వీడియోలో 2026 మే నెల చివరిలో మరి మిథున రాశి వారికి లభించబోయేటువంటి గురుగ్రహ అనుగ్రహంతో జ్యోతిష్య శాస్త్రరీత్యా ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి అధ్యాయం ప్రారంభమవుతుంది. కాబట్టి మిథున రాశి వారు మొదటిసారి కనుక చూస్తుంటే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి అలాగే మీరు కనుక మా ఛానల్ అయితే లైక్ చేయండి. మిత్రమా, సహజంగానే శ్రమపడే తత్వం ఉన్నటువంటి మీరు ఎన్నో ఆశలతో పనులు ప్రారంభిస్తారు. కానీ గత కొన్ని రోజులుగా గ్రహస్థితులు అసలు ఏమాత్రం అనుకూలంగా లేవన్నమాట. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురయ్యాయి. గత నెలలుగా, సంవత్సరాలుగా చేతికి వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోయాయి. దీనివల్ల మీ మనసులో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. నా అదృష్టం అనేది లేదా, నేను ఎంత కష్టపడినా ఎందుకని పనికి కుదరడం లేదా, మరి నా జీవితంలో అని మీరు ఎన్నో రోజులు బాధపడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మరి ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే మరి మీ యొక్క పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. కానీ జ్యోతిష శాస్త్రం ఎప్పుడు కూడా ఆశలు వదిలేసుకోలేదు. దేవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహం మీ రాశిపైన శుభ వీక్షణలో పడినప్పుడు కాలం ఒక్కసారిగా రివర్స్ అవుతుంది. ఎందుకంటే వెలుగున్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని అంటారు. మరి అలాంటి సమయంలో మీకు ఒక్కొక్కసారి పూర్తిగా కొన్ని చికాకులు, కొన్ని సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మిత్రమా, మిమ్మల్ని ఏడిపించిన సమస్యలు అయితే ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే కాలం ఒక్కసారిగా రివర్స్ అయింది. ఎన్నాళ్ళు మిమ్మల్ని చాలా వరకు ఇబ్బందులు పెట్టారు. చాలా మంది చికాకులు, సమస్యల్లో కూడా తీసుకెళ్ళారు. కానీ మరి అలాంటి వారికి అందరికీ ఈ రోజున మీరు కనుక చూసుకున్నట్లుగా అయితే మరి ముఖ్యంగా ఈ 28 గురువారం నాడు అంతటి మహాయోగం పట్టడానికి, మీరు ఆశలు వదిలేసుకున్న పనులన్నీ వెంటనే జరగడానికి ఖగోళ జ్యోతిష్య రహస్య శాస్త్రాలు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాయి. ఎందుకంటే మరి గురువారం కావడంతో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈరోజు గురువారానికి అధిపతి. మరి ఎప్పుడు కూడా ఆయన ఒక రేఖలో సరళంగా ఉండడం, కానీ ఈరోజు భాగ్యకారకుడిగా మరియు శుభకారకుడిగా అని పిలువబడుతున్నాడు. గురుడు అమృత వీక్షణ మీ యొక్క దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ రాశిపైన అమృత దృష్టిని ప్రసరింపజేస్తుంది. సో గురుడు చూపే 100 దోషాలైనా సరే తొలగిపోయి ఎన్నాళ్ళు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా అడ్డంకులు తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజున మీకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఏమిటి? మరి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అసలు విషయానికి వస్తే మరి మిథున రాశి వారికి ఎలాంటి అదృష్టకరమైనటువంటి వార్తలు రాబోతున్నాయి, మరి ఈ జ్యోతిష్య గణాంకాల ప్రకారం మీకు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. మొదటి శుభవార్త, రావు అనుకున్నటువంటి డబ్బు. మనం ఏ పని చేసినా, జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా సరే ప్రతి ఒక్కడు కూడా డబ్బు సంపాదన మీదే ఆలోచిస్తాడు. డబ్బుంటే మనం ఏదైనా సాధించవచ్చని ప్రతి ఒక్కడికి తెలుసు. ధనం యదం జగత్ మూలమైపోయింది. అంటే డబ్బే మనిషికి ఒక ప్రధానమైనటువంటి విషయం అయిపోయింది. మరి అలాంటి వ్యక్తుల్లో మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి వాళ్ళు ఇవ్వడం లేదని మీరు గొడవలు పడి ఇక డబ్బు రాదు అని ఫిక్స్ అయిపోయి ఉంటారు.
కానీ ఈ గురువారం నాటి గురుబలం వలన, గ్రహ బలాల వలన మరి మీకు ఆ వ్యక్తి స్వయంగా ఫోన్ చేసి మీ డబ్బును అప్పగించేటువంటి అద్భుతమైనటువంటి యోగం, ఆర్థిక పరంగా ఇక రాదు అనుకున్నటువంటి డబ్బు మీ చేతికి అందించేసేటువంటి అవసరాలైతే ఉన్నాయి. మరి అలాగే కెరియర్‌లో, ఉద్యోగాల్లో మంచి మలుపులు రాబోతుంది. ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలు రాసి విసిగిపోయి ఉన్నవారికి, ఉద్యోగం ప్రమోషన్ రాదని నిరాశలో ఉన్నవారికి, ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి వార్త అందుకుంటారు. మరి ఆఫర్ లెటర్ రావడం, లేదా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వడం వెంటనే జరిగిపోతుంది. వ్యాపారస్తులకు కూడా కొత్త డీల్స్ అయితే దొరుకుతాయి. మరి అతి ముఖ్యమైనటువంటిది, మరి ఆగిపోయినటువంటి పెండింగ్ పనులు, మరి సొంత ఇంటి కల. ఎవరికైతే సొంత ఇల్లు కట్టుకోవాలని, సొంత గృహస్థానంలోకి వెళ్ళాలని, సొంతగా భూమి పూజ చేసుకోవాలని, మనకంటూ ఒక భూమి నిలబడాలని ఎంతైతే ఆశపడుతున్నారో అలాంటి వారికి ఈ రోజున ఇక అవ్వదు అని అనుకున్నటువంటి పని ఈరోజు అనుకోకుండా భూమి సంబంధించినటువంటి విషయాల్లో గాని, లేదా ఆ యొక్క గృహస్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో గాని ఖచ్చితంగా ముందుకొస్తుంది. మరి అలాగే చాలా కాలం కోర్టు వ్యవహారాల్లో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులు, తగాదాలు ఇక అది తా తా అది ఇక తెమలదు అని మీరు వదిలేసే ఉంటారు. కానీ ఈ రోజున అవతల వ్యక్తి నుండి అధికారికంగా సానుకూలంగా సమాధానం వస్తుంది. అది వెంటనే క్లియర్ అయిపోయి మీ నెత్తిన ఉన్నటువంటి ఒక పెద్ద భారం కూడా తొలగిపోయేటువంటి అవకాశాలైతే చాలా బలంగా అయితే ఉన్నాయి మిత్రమా. సో, మరి అద్భుతమైన సమయంలో మిథున రాశి వారు ఎలాంటి కొన్ని లాభాలు కూడా పొందుతారు. అలాగే ఒకవేళ ఆ సమయంలో గాని అలసత్వం వహిస్తే ఎలాంటి నష్టాలు వస్తాయనేది కూడా ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందుగా మీరైతే ఒక పరిహారం అయితే చేసుకోవాలి. మరి ఈ రోజున దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి వారికి మీరైతే ఖచ్చితంగా మరి ఆహ్, నమస్కరించుకొని పసుపు రంగు పూలతోటి పూజ చేయాలి. వీలైతే శనగల నైవేద్యం పెట్టండి. మరి ఆవులకు గురుదోషాలు తొలగిపోయి వెంటనే పనులు కావడానికి ఈరోజు తోటకూర లేదా అరటిపండు గోమాతకి తినిపించండి. ఇవి మీ చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేస్తుంది. మరి ఇలాంటి సమయంలోనే మీరు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. వెంటనే స్పందించకండి. మిత్రమా, ఈరోజు మీ కెరియర్ లేదా డబ్బు సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి వార్తలొచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే దానికి సంబంధించినటువంటి పనులలో దిగండి. మీ ఇంట్లో ఉన్న తండ్రి లేదా తాతయ్య గారికి, మీ గురువులకి ఆశీస్సులు తీసుకోండి. వారి మనసు నొచ్చుకునేలాగా ప్రవర్తించొద్దు. అలా చేస్తే మీకు ఇబ్బందులైతే తప్పవు. కాబట్టి ఏది ఏమనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా మీకైతే చాలా వరకు నీతి నిజాయితీగా నిలబడితే మీకు ప్రతి పని కూడా విజయం సాధిస్తుంది. మరి ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మిథున రాశి వారికి మన కర్మఫలం ముగిసేటువంటి దైవ బలంతో తోడవుతుంది. ఎంతటి కష్టమైన పనైనా నల్లేరుపైన నడకలాగా సాగిపోతుంది. మిథున రాశి వారికి రాబోయేటువంటి 28 గురువారం నాడు మీ జీవితంలో ఎన్నాళ్ళు పడినటువంటి కష్టాలన్నిటికీ ఒక ఒక శుభం కార్డ్ వేసేటువంటి రోజు కాబోతుంది. ఇక జరగవనుకున్నటువంటి పనులన్నీ కూడా దేవుడు తమ లీలలతో వెంటనే జరిపించబోతున్నాడు. కాబట్టి మిత్రమా, వెంటనే మీరైతే ఏ పని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. 1కి 4 సార్లు మీరైతే ఆలోచించాలి. ప్రతి పని చేసే ముందు జాగ్రత్త వహిస్తేనే మరింత మంచిది. మరి ఇలాంటి ఆనందకరమైన మరియు అత్యంత ఉపయోగకరమైనటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని వెంటనే లైక్ చేయండి. వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, మరి అలాగే మీ ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్యామిలీ బంధువులకు, మరి మీ ఫ్యామిలీ గ్రూప్‌లో ఉన్న వారందరూ కూడా ఈ మిథున రాశి మిత్రులకి ఇప్పుడే షేర్ చేసి వారిలో ఒక కొత్త ఆశని, ధైర్యాన్ని నింపండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి జ్యోతిష్యాలు, మరి రాజయోగ విశేషాల కోసం మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. సర్వేజన సుఖినో భవంతు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.